ఆరోపణలు మానుకోవాలన్న టీడీపీ నేతలు. గుంటూరు నగర అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అహర్నిశలు కృషి చేస్తున్నారని టీడీపీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే భర్త గల్లా రామచంద్రరావుపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్లు విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వరప్రసాద్, మానుకొండ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందిన భ్రమరా టౌన్షిప్ సంస్థపై కబ్జా ఆరోపణలు చేయడం పూర్తిగా నిరాధారం. డాక్టర్ రాఘవ శర్మకు చెందిన 6 కోట్ల రూపాయల భూమిని గల్లా రామచంద్రరావు కబ్జా చేశారన్న కథనాలు అవాస్తవం. వాస్తవానికి ఆ భూమి 1991 నుంచి 2021 మధ్య పలు దఫాలుగా కొనుగోలు, విక్రయాలు జరిగి రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం గల్లా రామచంద్రరావు గారు గల్లా మాధవి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందే ముగ్గురితో కలిసి పున్నారావు అనే వ్యక్తి వద్ద నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించి డాక్టర్ రాఘవ శర్మ పేరుతో ఎలాంటి డాక్యుమెంట్లు లేవు అని స్పష్టం చేశారు. అదే సమయంలో వారు హెచ్చరిస్తూ ఎవరికైనా ఆధారాలు ఉంటే సంబంధిత అధికారుల ముందు రుజువు చేయాలి, కానీ ఆధారాలు లేకుండా పుకార్లు పుట్టించడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం మాత్రమే. ఇప్పటి వరకు డాక్టర్ రాఘవ శర్మ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ ఒక మీడియా సంస్థ నిజ నిర్ధారణ చేసుకోకుండానే తప్పుడు వార్తలు ప్రసారం చేయడం బాధాకరం అన్నారు. కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో కూడా నాపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేశారు. వాటిని ఆధారాలతో తిప్పికొట్టాను. ఇప్పుడు అదే తరహాలో ఎమ్మెల్యే గల్లా మాధవి గారిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కార్పొరేటర్లు మానం పద్మశ్రీ, తేలుకుంట్ల హనుమాయమ్మ, దామంచెర్ల శ్రీనివాసరావు, గుర్రం ప్రసాద్, మువ్వ వేణుబాబులు మాట్లాడుతూ బీసీ బిడ్డ గల్లా మాధవి ప్రజల ఆశీర్వాదంతో గెలవడం కొందరికి జీర్ణించుకోలేక ఈ విష ప్రచారం చేస్తున్నారన్నారు. గుంటూరు నగరాభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తున్న తరుణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే మాధవిని ఇలాంటి తప్పుడు ప్రచారం ఆపలేవు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.